హైదరాబాద్లో పారిశుద్ధ్యం పడకేసింది. మురికివాడలు స్లమ్స్లోనే కాదు, హైటెక్ ప్రాంతాలుగా పేరున్న గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం లాంటి ఏరియాల్లోనూ పరిస్థితి అస్సలు బాగాలేదు. ఎక్కడ పడితే అక్కడే చెత్తాచెదారం కనిపిస్తోంది. దీంతో దోమల బాధ తప్పడం లేదు. అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉంటుందని వాపోతున్నారు జనాలు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది అలసత్వంతో ఏ ఏరియాలో చూసినా రోడ్ల పక్కనే చెత్త కుప్పలు కనిపిస్తున్నాయి. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లోని అనేక కాలనీల్లో రోజువారీగా చెత్త సేకరించే బండ్లు నామమాత్రంగానే వస్తున్నాయి. ఈ ఏరియాల్లో ఉన్న చెరువులు కూడా దుర్గంధం వెదజల్లుతున్నాయి. చెరువుల్లో చెత్తా చెదారం, గుర్రపు డెక్క, పిచ్చి మొక్కలు తప్పితే కనీసం నీరు కూడా కనిపించని పరిస్థితి. సాయంత్రం అయితే చాలు, దోమలు జనాలపైకి దండయాత్రకు బయలుదేరుతున్నాయి. రాత్రంతా దోమలు చుక్కలు చూపిస్తున్నాయి. దోమల నిర్మూలనకు చేసే ఫాగింగ్ ఆగిపోయింది. వర్షాకాలంలోనే ఫాగింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫాగింగ్ ముచ్చటే లేదు. సమ్మర్ స్టార్ట్ కావడంతో దోమల తీవ్రత కాస్త తగ్గినప్పటికీ చెత్తా చెదారంతో దుర్వాసన, ఈగలు తెగ ఇబ్బంది పెడుతున్నాయి అంటున్నారు ఆ ప్రాంత ప్రజలు. రాయదుర్గం, కొండాపూర్ ప్రాంతాల్లో ఉన్న కాలనీల్లో కనీసం గార్బేజ్ బిన్స్ కూడా లేదు. దీంతో రోడ్ల మీదనే చెత్త పడేస్తున్నారు. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్తే ఏదో అప్పటికప్పుడు హడావిడి చేస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో పట్టించుకోవటం లేదు. శాశ్వత పరిష్కారం మాత్రం కనిపించడం లేదు.